ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవో భవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల మిథున రాశి వారి గోచార ఫలితాల గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మనకి 4 గ్రహాల యొక్క సుదీర్ఘకాలం, ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాల్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. గురువు వల్ల కానీ, రాహు వల్ల కానీ, కేతువు వల్ల కానీ, శని వల్ల కానీ గ్రహ మార్పులు ఏమీ లేవు. ఏ ఫలితాలు మీరు మన సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నటువంటి ఫలితాలు మాత్రమే వర్తిస్తాయి. వాటిలో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. కానీ ఇప్పుడు మనకి జరుగుతున్నది ఏమిటి అంటే, కుజ, బుధ, శుక్ర, రవి 4 గ్రహాల యొక్క చంద్రుడు సరేసరి అనుకోండి, ఆయన 2.5 రోజులకే ఒక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ 4 గ్రహాల యొక్క మార్పు నెల మధ్యలో జరుగుతున్నది. అంటే ఒకే రోజు కాదు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రోజు మారుతూ ఉన్నది. ఆ తర్వాత మారక ముందు ఇప్పుడు ఉన్నటువంటి 7వ స్థానంలో ఉన్నారు వారు ముగ్గురు కూడా. మిథున రాశ్యాత్తు చంద్రాత్తు మనం తీసుకున్నట్టయితే ఇక్కడ వారికి ఇక్కడ 7వ స్థానంలో కుజ, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే రవి అష్టమంలో ఉన్నారు. ఆయన కూడా సంచారం 13వ తారీఖు నుండి మకర రాశి నుండి కుంభరాశిలోకి మారడం జరుగుతున్నది. అందుచేత ముఖ్యంగా ఈ 4 రోజుల్లో వీరు ఈ రాశిలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాశిలో ఇచ్చేటటువంటి ఫలితం ఏంటి, తర్వాత మారిన తర్వాత ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మరొకసారి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అప్పుడు ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మిథున రాశి వారికి చతుర్థంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నది. అట్లాగే 7వ స్థానంలో కుజ, బుధ, శుక్ర 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 8వ స్థానంలో మనకి రవి సంచారం జరుగుతున్నది. అలాగే మనకి భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే ఇక 10వ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది. ఇక గురు సంచారము మనకి ఏకాదశ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్నదండి. వీటి యొక్క ఫలితాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. 4లో కేతు మనకు సుపరిణామాలు ఇవ్వడు. అలాగే 7వ ఉన్నటువంటి కుజుడు మనం తీసుకున్నట్టయితే ఇక్కడ కుజుడు యొక్క ఫలితాన్ని తీసుకున్నట్టయితే కుజుడు 15వ తారీఖు వరకు ధనస్సులో ఉంటాడు. ఈ ధనస్సులో ఉన్నప్పుడు మనకి ఇచ్చేటటువంటి ఫలితం వేరుగా ఉంటుంది. అక్కడ నుంచి అష్టమంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ అష్టమంలో ప్రవేశించినటువంటి తర్వాత ఆ ఇచ్చేటువంటి కొన్ని శుభ పరిణామాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తద్భిన్నమైనటువంటి 7వ ఉన్నప్పుడు మనకి ఇచ్చేటువంటి ఫలితానికి భిన్నమైనటువంటి ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఇక శుక్రుడు కనుక మనం తీసుకున్నట్టయితే 7వలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు ఆయన. ఈ 7వ నుండి ఈ శుక్రుడు 11వ తారీఖు 24వ తారీఖున ధనస్సులోనికి మారుతూ ఉన్నారు. ధనస్సు నుండి మకరంలోనికి మారుతూ ఉన్నారు. 11 వరకు ధనస్సులో ఉంటున్నారు. 11 తర్వాత ఆయన మకరంలోనికి మారడం జరుగుతున్నది. ఇప్పుడు మనకి అష్టమంలో ఆయన శుభ ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ తదుపరి మార్పు వలన ఆయన మకరంలోకి మారిన తర్వాత మనకి శుక్రుడు శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉన్నారండి. అలాగే ఇక అష్టమంలో రవి 13 వరకు మనకి సంచారం జరుగుతూ ఉన్నది. ఆ రవి సంచారం
అష్టమం నుంచి రవికి వెళుతున్నది. ఆ రవి దశమంలో మీకు అష్టమంలో ఉన్న అదే ఫలితాన్ని ఇస్తున్నారు. నవమంలోకి వెళ్ళే కూడా ఆయన యొక్క ఫలితాల్లో ఏ విధమైనటువంటి మార్పు మనకి కనిపించటం లేదు. అందుచేత ఆ గ్రహాల పరిస్థితి అట్లాగే ఉంటుంది. ఇక శని గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే 9వ స్థానంలో శని సంచారం కూడా మనకి శుభ ఫలితాన్ని ఏమాత్రం ఇవ్వటం లేదండి. ఇకపోతే దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతోందండి. ఆ దశమ స్థానంలో రాహు సంచారం వల్ల కూడా మనం చేసేటటువంటి వృత్తి, వ్యాపార ఇతర ఎవరి జీవన విధానం వాళ్ళది ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఏదో పని చేస్తూ ఉంటారు. పురోహితుల్లో ఉండేవాడు కావచ్చు, లేకపోతే అర్చకత్వంలో ఉండేవాళ్ళు బ్రాహ్మణులు అయితే కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి కులాలు, అనేక రకాలైనటువంటి వృత్తులు ఉన్నటువంటి వారు ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ దశమ స్థానంలో రాహు ఉండటం వల్ల వారిని ఆ చేసేటటువంటి వృత్తిలో కొంత ఇబ్బందులు పాటు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే గురువుకి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి, మిథున రాశి వారికి ఏకైక శుభాన్ని పూర్తిగా నెల మొత్తము కూడా శుభాన్ని కలిగించేటటువంటి ఆయన మనకి ఇక్కడ గురు గ్రహం ఒక్కటి మనకి శుభ ఫలితాన్ని ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఆయన ఒక సమర్థుడుగా ఉన్నాడు. ఈ కుజుడు, శుక్రుడు రెండవ మార్పు ముందు ఒక రకంగా ఉంటే మార్పు తర్వాత వేరే రకమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ విధమైన ఫలితాలని మనం గుర్తుపెట్టుకొని తగిన విధంగా మన ప్రవర్తనలో కానీ, ఏ భావాల్లో, వృత్తి ఉద్యోగాల్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, అలాగే పిల్లల చదువుల విషయంలో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, కుటుంబ సమస్యల్లో కానీ, మనిషి అన్నాక అనేక రకాల సమస్యలు మయ్యండి. ఏ మనిషి కూడా 100కి 100 పాళ్ళు యథార్థంగా సుఖంగా ఉన్నాననేటటువంటి వాడు ఈ సృష్టిలోనే లేడు. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో జన్మించినా కూడా ఆయన పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు సాక్షాత్తు మనం చెప్పుకుంటున్నట్టు పురాణాల ప్రకారంగా రాముని తీసుకోండి, కృష్ణుని తీసుకోండి, లేకపోతే ఒక శంకరాచార్యులు, సాక్షాత్తు భగవంతుడే. వాళ్ళందరూ కూడా భగవంతుడే మానవ రూపంగా జన్మించిన తర్వాత ఈ కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా సర్వసహజం. ఇదేదో నాకు వచ్చేసాయి అని చెప్పి మీరు కంగారు పడిపోక్కర్లేదు. వీటిని భూతద్దంలో చూసి భయపడక్కర్లేదు. మనం యథార్థం చెప్పుకుందాము. దీని గురించి ఏం కంగారుదని, సృష్టి మొదటి నుంచి జరుగుతున్నటువంటివే. ఏదో మీకేదో పెద్ద ఇదైపోతుందని, లేకపోతే పెద్ద లాభం వచ్చేస్తుందని, ఏదో చిన్న లాభాన్ని భూతత్వంలో చూపించి మీరు కోటీశ్వరులు అవుతారు, ఇవన్నీ అయ్యే పనులు కాదండి. అందులో గోచారం వల్ల అసలు కూడా కావండి. మనకు కోటీశ్వరుడి యోగాలు జాతకంలో చూపిస్తాయి. వాడు ఎంత భిక్షాటన చేసేటటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి గ్రహస్థితి ద్వారా అతను కోటీశ్వరుడు అయ్యేటటువంటి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. సామాన్యుడిగా ఉన్నా, మరొకటి ఉన్నా. అలాగే పురాణాల్లోకి వెళ్తే కూడా సత్యహరిచంద్రుడు, షట్చక్రవర్తుల్లో ఒకటైనటువంటి హరిచంద్రుడు తీసుకున్నా కూడా కాటికాపరగా జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే పైన ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు కింద పడిపోయినటువంటి స్థితులు, కింద పడిపోయినటువంటి వాడు పైకి లేచేటువంటి స్థితి కూడా ఒకే జీవితంలో కూడా కనబడుతూ ఉంటాయి మనకి. అందుచేత ఇది సర్వసాధారణం అండి. దీని గురించి ప్రత్యేకంగా మీరు భయపడాల్సిన పని కానీ, లేకపోతే సంతోషపడాల్సినటువంటి పని కానీ ఏమీ లేదు. మనం గ్రహాన్ని కాస్త శాంతి చేసుకున్నట్టయితే సర్వసామాన్యంగా కొంచెం వాటి ప్రభావం కొంచెం అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితం మనకి కొంచెం అనుకూలంగా మారే అవకాశము, కొంత వీటి యొక్క సాంద్రత తగ్గే అవకాశము, అలాగే శుభప్రదాలు మరింత ద్విగుణీకృతమై కొంచెం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. జత ఆ విధంగా నవగ్రహ ప్రార్థన, మీ ఇష్టదైవాల ప్రార్థన, ఏ దేవుడు చేసినా ఒకటే దేవుడు ఒక్కటే. ఇది రకరకాలు ఏమీ లేవండి. దీని గురించి ఎవరో ఇది చెప్తారు అంటే మరి చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నానండి, లేదంటే లేదు. ఒక ఆయన మరి తమిళనాడు వెళ్ళి 6 సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళేవో ఉన్నాయి, అవన్నీ తిరిగిరా అంటాడు. నీ కుజదోషం తీరత మన దగ్గరకు వచ్చి చూస్తే అందులో కుజదోషం లేదు. ఆ నక్షత్రానికి కుజదోషం వర్తించదండి. అలాంటివి ఏవో ఉన్నాయి. మరి కొంచెం తెలుసుకోకుండా చెప్తున్నారు. కొంచెం తెలుసుకోమని చెప్పినట్టయితే మన వాళ్ళకి సరైన మరింత మేలు చేసిన వాళ్ళం అవుతాం. లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవటం వల్ల మనకి ప్రయోజనం శూన్యం, వాళ్ళకి ప్రయోజనం శూన్యం. కాకపోతే లేనిపోయినటువంటి ప్రయాసం మాత్రం మిగులుతాయి. తస్మాత్ జాగ్రత్త. అందుచేత మన వాళ్ళంతా చెప్పేవాళ్ళు కూడా
జాగ్రత్త తీసుకుని సరి అయినటువంటి విధానంగా చెప్పండి. ఆచరించే వాళ్ళు కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, తప్పులేదు. ఇప్పుడు నేనే చెప్పాను, నేను చెప్పినా కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఆ విధంగా ముందుకు వెళ్ళండి. ఎందరో మహానుభావులు ఒకరండి, ఎంత గొప్ప పండితులు ఉన్నారండి. జ్యోతిష్యులు ఎంత గొప్ప పండితులు ఉన్నారు, పూజలు చేసే విధానంలో ఎంత గొప్ప పండితులు ఉన్నారు. అంచేత ఒకే కాకుండా సెకండ్ ఒపీనియన్ కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి అయ్యా. శుభం భూయాత్.